ఓం నమో వెంకటేశాయ. ప్రెజెంట్ వచ్చేసి ఈరోజు తిరుపతిలో ఎస్ఐజీ టోకెన్స్ అలాగే దివ్యదర్శన్ టోకెన్స్ మార్నింగ్ 8:30, 8:40 ఆ మధ్య అయితే ఇష్యూ చేశారండి. సో టోకెన్స్ అనేది టైమింగ్స్ అనేది ఎందుకు చేంజ్ చేస్తున్నారు, అలాగే టుమారో ఎస్ఐజీ టోకెన్స్ అలాగే దివ్యదర్శన్ టోకెన్స్ ఏ టైంకి ఇష్యూ చేస్తారో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో ఈ వీడియోని తిరుమలకు వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో రష్ వచ్చేసి ప్రజెంట్ తిరుమలలో హెవీగా ఉందండి. సో అందువల్ల టోకెన్స్ అనేది టైమింగ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. సో నిన్న ఈవినింగ్ తిరుమలలో హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఫ్రీ దర్శనం అయితే క్లోజ్ చేశారు. సో మళ్ళీ ఈ రోజు మార్నింగ్ వరకు అయితే ఫ్రీ దర్శనంలోకి ఎవరిని కూడా శ్రీవారి భక్తుల్ని అలో చేయమని చెప్పడం వల్ల శ్రీవారి భక్తులు చాలా మంది కూడా ఎస్ఐజీ టోకెన్స్ కోసం తిరుపతికి వచ్చి క్యూ లైన్ బయట ఈవినింగ్ నుంచే వెయిట్ చేయడం వల్ల సో ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు సో రేపు ఆఫ్టర్నూన్ టోకెన్స్ అనేది ఇష్యూ చేస్తామని చెప్పారు. సో అందువల్ల చాలా మంది అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ సో కొంతమంది శ్రీవారి భక్తులు ఇక్కడే వెయిట్ చేయడం వల్ల మిడ్ నైట్ నుంచి ఇక్కడ వెయిట్ చేయడం వల్ల సో ఎర్లీ మార్నింగ్ 4కే భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే క్యూ లైన్లకు అయితే శ్రీవారి భక్తులను అలో చేశారు. సో టోకెన్స్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ 8:30, 8:40 ఆ మధ్య అయితే ఇష్యూ చేశారండి. మేబీ టుమారో కూడా అదే విధంగా రష్ ఉంటే మిడ్ నైట్ నుంచి క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటే శ్రీవారి భక్తులు సో టోకెన్స్ రేపు ఎర్లీ మార్నింగ్ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. సో టోకెన్స్ కోసం వచ్చే శ్రీవారి భక్తులు ఈ రోజు నైట్ నుంచే క్యూ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రష్ను బట్టి క్యూ లైన్లకి అయితే శ్రీవారి భక్తులను అలో చేస్తున్నారండి. సో క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఎర్లీగానే ఇష్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. సో టోకెన్స్ కోసం వచ్చేవారు ఉంటే ఈ రోజు ఉండేటట్టు చూసుకోండి. ఈ రోజు మీరు లైన్లో ఉంటే టోకెన్స్ అనేది రేపు మార్నింగ్ ఇష్యూ చేస్తారు. దర్శనం అనేది నెక్స్ట్ డే ఉంటుంది, అంటే టుమారో కూడా కాదు నెక్స్ట్ డే ఉంటుంది అనమాట. సో తిరుమలలో హెవీ క్రౌడ్ ఉండడం వల్ల టైమింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి. సో ఈ రష్ తగ్గేంత వరకు టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఒక టైమింగ్లో మెయింటైన్ చేయరు. సో క్రౌడ్ కొద్దిగా తగ్గేంత వరకు, ఒకవేళ క్రౌడ్ తగ్గిందనుకో తగ్గిన తర్వాత మళ్ళీ టైమింగ్స్ అనేది ఒక టైమింగ్లో అనేది మనకు టోకెన్స్ అనేది ఇష్యూ చేస్తారనమాట. సో ఇలాంటి మరిన్ని తిరుమల సంబంధించి డైలీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.